నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। హనుమంత వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు, హరినామ సంకీర్తనలతో మారుమ్రోగిన తిరువీధులు, కర్పూర హారతులతో నీరాజనాలు పలికిన భక్తులు। వినాయక సాగర్లో ఏర్పాట్లు భేష్, విజయవంతంగా ముగిసిన సామూహిక నిమజ్జన మహోత్సవం। జిల్లాలో కూలీ పనుల సర్వేను పూర్తి చేయండి, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయండి, అధికారులకు జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఆదేశం। మట్టి విగ్రహాలను వాడుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం। నిమజ్జన మహోత్సవ కార్యక్రమంలో శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పిలుపు। వార్తల్లోని వివరాలు। ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి చిన్నశేష వాహనాన్ని అధిరోహించి ఊరేగారు। ఈ కార్యక్రమాన్ని ఆలయ వరుస ఉభయదారులు అగరంపల్లె, చిగురుపల్లె, కాకర్లవారిపల్లె, కాణిపాకం, కొత్తపల్లె, బొమ్మసముద్రం, తిమ్మాజిపల్లె, తవణంపల్లె గ్రామాలకు చెందిన కమ్మ వంశస్థులు ఘనంగా నిర్వహించారు। ఉదయం స్వామివారి మూల విరాట్టుకు ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు। అనంతరం చిన్నశేష వాహనంపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని అధిరోహించి కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు। ఈ సందర్భంగా 108 కలశాలతో ముత్తైదువు పాలను తీసుకుని స్వామివారి ముందు రాగా మంగళ వాయిద్యాలు, కోలాటాలు, బ్యాండు వాయిద్యాలతో ఊరేగించారు। తిరుపతి నుండి వచ్చిన కోలాటాల బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది। ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పూర్ణచంద్రరావు, ఉభయదారులు సంఘం అధ్యక్షులు ఈశ్వర్బాబు, మాజీ చైర్మన్ మోహన్ నాయుడు పాల్గొన్నారు। సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన గరుడ సేవలో రాష్ట్ర ప్రథమ పౌరుడు నరసింహన్ పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు। రాష్ట్ర గవర్నర్ ఏఎల్ఎస్ నరసింహన్ శనివారం రాత్రి జరిగిన గరుడ సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు। అంతకుముందు హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన నరసింహన్ కు ఘన స్వాగతం లభించింది। రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకుని సేద తీరారు। అక్కడి నుంచి తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు। అనంతరం ఆయన తిరుమలకు చేరుకున్నారు। తిరుమలకు విచ్చేసిన నరసింహన్ కు టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు కనుమూరి పాపిరాజు, కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు సాదర స్వాగతం పలికారు। శనివారం రాత్రి వైభవోపేతంగా జరిగిన గరుడ సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు। వాహన సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర మూల విరాట్ను దర్శించుకున్నారు। రంగనాయక మండపంలో ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం పలుకగా టీటీడీ చైర్మన్, ఈవో, ఇతర ఉన్నతాధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు। తిరుమలలో మొక్కులు తీర్చుకున్న రాష్ట్ర ప్రథమ పౌరుడు ఏఎల్ఎస్ నరసింహన్ ఆదివారం హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు। శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన గవర్నర్ కు పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది। అయితే రాష్ట్ర గవర్నర్ రాకతో ఆదివారం రాత్రి తిరుమల, తిరుపతిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది। దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది। వీఐపీలకు వేళాపాళ లేదంటూ స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేశారు। ఇస్కాన్ మందిరంలో రాధాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఆదివారం తిరుపతి హరేరామ మార్గులోని ఇస్కాన్ మందిరంలో రాధాష్టమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు। రాధా గోవిందులను సుమారు 50 రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరింపచేశారు। 108 పళ్లరాసాలతో మహాశంఖాభిషేకం నిర్వహించారు। ప్రతి ఏటా భాద్రపద అష్టమి నాడు రాధాదేవి అమ్మవారి పాదదర్శనం ఉంటుంది। 19 శుభ చిహ్నాలతో అలరారే అమ్మవారి పాదదర్శనం చేసుకోవడం ద్వారా సకల గ్రహ దోషాలు తొలగి పూర్వ ప్రస్తుత పాపకర్మలు నశించి గోవిందుని కృపా కటాక్షం సిద్ధిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి। ఏడాదికోసారి అమ్మవారి పాదదర్శనం చేసుకోవటం ద్వారా ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతతతో పాటు రాధా గోవిందుల ఆశీస్సులు పొందగలరని ఇస్కాన్ మందిరం అధ్యక్షులు రేవతి రమణదాస్ తెలిపారు। సీత, రుక్మిణి, లక్ష్మీదేవి మూలావతారమే రాధావతారమని, భగవంతుని 3 ప్రధాన శక్తులలో చూడవచ్చని చెప్పారు। అంతరంగ శక్తి, తటశక్తి, బాహ్య శక్తి అని పేర్కొన్నారు। భగవంతుని అవతారాలన్నింటిలో తోడుగా ఉండి జీవులందరినీ భాగవత్ కైంకర్యానికి సిద్ధం చేయటమే అమ్మవారి ప్రధాన కర్తవ్యమని రేవతి రమణదాస్ తెలిపారు। ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు। మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను పూజించడం శ్రేయస్కరమని శ్రీపీఠం మఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామి తెలిపారు।
ఆదివారం తిరుపతిలోని ఖాదీ కాలనీ సమీపంలో ఉన్న ప్రశాంతి నగర్లో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గణనాథుడి నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఈ నిమజ్జన కార్యక్రమానికి స్వామి పరిపూర్ణానంద ముఖ్య అతిథిగా విచ్చేసి వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన మట్టి వినాయక ప్రతిమను వేద మంత్రాలను పఠిస్తూ అక్కడే నిమజ్జనం చేశారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ నిమజ్జన కార్యక్రమానికి స్థానిక ప్రజలు విశేషంగా తరలివచ్చి నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించి స్వామి కృపకు పాత్రులయ్యారు. అంతకుముందు స్వామి పరిపూర్ణానంద మీడియాతో మాట్లాడుతూ పంచభూతాలలో ఒకటైన మట్టి చాలా శ్రేష్టమైందన్నారు. మట్టికి పునరుత్పత్తి శక్తి ఉందని తెలిపారు. అయితే అటువంటి శక్తి గాలి, నీరు, అగ్ని, ఆకాశానికి లేవని స్పష్టం చేశారు. లోహాలైన ఇనుము, సీసము, వెండి, రాగి, బంగారంలతో వినాయక ప్రతిమలను తయారు చేసినప్పటికీ బంగారం కంటే మట్టి మంచి ఫలితాలనిస్తుందని స్వామీజీ వివరించారు. విత్తనాలు సైతం భూమి నుంచే ఉద్భవిస్తాయని, మట్టికున్న ప్రాముఖ్యతను గురించి స్వామీజీ క్షుణ్ణంగా ఉదహరించారు. ప్రజలందరూ మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉపయోగించి ప్రకృతిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. మహాగణపతి యొక్క రూపాన్ని కూడా మట్టితో మనం తయారు చేసుకుని ఆ మృత్తికతో మనం ఆరాధన చేస్తాం. మనకు లోహంతో గణపతిని చేయొచ్చు, ఒక దారు అంటే ఒక కట్టెతో గణపతిని చేస్తారు, అలాగనే ఒక శిలతో గణపతి చేస్తారు. లోహం అంటే బంగారం కానీ, వెండి కానీ, పంచలోహాలు కలిపింది కానీ దాంతో చేయొచ్చు. లేదా అర్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరుని తీసి గణపతిగా ఆరాధన చేస్తారు. లేదా ఒక శిల అంటే ఒక రాయిని విగ్రహంగా చెక్కి దాన్ని ఆరాధన చేస్తారు. ఈ మూడు ఒక విధానమైతే నాలుగోది మట్టితో గణపతిని చేయడం అనేటువంటిది చాలా శ్రేష్టంగా చెప్పబడింది. ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సల్మాన్ ఆరోగ్యరాజు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని మండలాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతులు, కూలీలు అవసరమైన పనులు గుర్తించాలని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో పనుల సర్వే పూర్తయిందని, అందులోని పనులు రైతుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించాలని అన్నారు. బిల్లులు సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. తిరుపతిలో ఆదివారం వినాయక నిమజ్జనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. 5 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వినాయక ప్రతిమలను కొలువు తీర్చి విశేషంగా పూజలను నిర్వహించారు. 5 రోజులు పూర్తి కావడంతో గణపతి విగ్రహాలను ఆయా ప్రాంతాల నుండి ఊరేగింపుగా తీసుకొచ్చి అక్కారంపల్లి రోడ్లోని వినాయక సాగర్లో నిమజ్జనం చేశారు. గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్, గణపతి పప్ప మోరియా అంటూ యువకులు నినాదాలతో హోరెత్తించారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తరహాలో విగ్రహాలను క్రమ పద్ధతిలో నిమజ్జనోత్సవానికి ఊరేగింపుగా తరలిరావటం చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. యువకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేయగా డప్పులు, ఢమరుకాల చప్పుళ్లు, బాణాసంచా పేలుళ్లు, మంగళ వాయిద్యాల హోరు, యువకుల విన్యాసాలు, కళా బృందాల నృత్యాల మధ్య నిమజ్జనోత్సవ ఊరేగింపు కోలాహలంగా జరిగింది. పిల్లలు, పెద్దలు, యువకులు ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ఆనందాన్ని ఆస్వాదించారు. స్థానిక లీలామహల్ సమీపంలో శ్రీ వరసిద్ధి వినాయక సామూహిక నిమజ్జన మహోత్సవ కమిటీ ఆహ్వాన వేదికను ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మిక క్షేత్రంలో భక్తి భావాన్ని పెంపొందించేలా ఉత్సవ కమిటీలు వ్యవహరించాలని నిమజ్జన మహోత్సవ కమిటీ సూచనలు చేస్తూ వారిని ఉత్సాహపరుస్తూ వినాయక సాగర్ కు సాగనంపారు. ఈ సందర్భంగా ఆ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా నిమజ్జన మహోత్సవ కమిటీ సామూహిక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై తరహాలో నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పంతో నిమజ్జన కమిటీ విశేషంగా కృషి చేస్తోందని చెప్పారు. క్రమశిక్షణతో, భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొనాలని, మద్యం సేవించరాదని, బాణాసంచా పేల్చరాదని కమిటీ సభ్యులు నిబంధనలను పాటించాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. వాడవాడలా వెలసి ఉన్నటువంటి వినాయకుడిని తీసుకుని వచ్చి బ్రహ్మాండమైన ఊరేగింపుతో భక్తి శ్రద్ధలతో అట్టహాసంగా నాట్యం చేస్తూ వినాయక సాగర్లో నిమజ్జనం చేయడానికి తరలి వచ్చారు. వీరందరికీ నిమజ్జన మహోత్సవ కమిటీ తరఫున అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. తిరుపతిని ప్రత్యేకతను చాటే విధంగా భక్తి ప్రపత్తులతో పూజలు చేసి నియమ నిష్ఠలతో పూజలు అందించి ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ రోజు జరుగుతున్నటువంటి నిమజ్జనాన్ని అందరూ సహకరిస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి. నిమజ్జనోత్సవంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వివిధ ప్రభుత్వ శాఖలను నిమజ్జన మహోత్సవ కమిటీ సమన్వయపరిచి వినాయక సాగర్లో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. మున్సిపల్, తుడా, ఎలక్ట్రిసిటీ, పోలీస్, రెస్క్యూ టీం, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్, టీటీడీ, టూరిజం శాఖల సహకారంతో భారీ ఏర్పాట్లు చేశారు. వినాయక సాగర్ వద్ద రహదారిని విస్తరింపచేసి రోడ్డుకు ఇరువైపులా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. విగ్రహాలను క్రమబద్దీకరిస్తూ సులువుగా గమ్యస్థానానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేలా చర్యలు చేపట్టారు. ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేలా భక్తి గీతాలు, వినాయకుని చిత్రపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్ మాట్లాడుతూ, నిమజ్జనోత్సవ కార్యక్రమం ద్వారా తిరుపతి పవిత్రతను మరింత పెంపొందించేందుకు ధార్మిక వాతావరణంలో సామూహిక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందదాయకం అన్నారు. ముంబై తరహాలో నిమజ్జన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. సామూహిక నిమజ్జనంతో సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టామని, అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని తుడా వీసీ పెంచల్ రెడ్డి, డీఎస్పీ నరసింహారెడ్డితో పాటు ప్రభుత్వ అధికారులు సమీక్షించారు. నిమజ్జనానికి సంబంధించినంత వరకు కార్యక్రమాలన్నీ కూడా పూర్తి ఏర్పాట్లు చేశాము. ముఖ్యంగా లైటింగ్ ఒకటి, తర్వాత బ్యారికేడింగ్ ఒకటి, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సమన్వయంతో ఈ యొక్క ఏర్పాట్లు చేశాము. వచ్చిన భక్తులకు కానీ విగ్రహాలు నిమజ్జనం చేసేటప్పుడు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్లాట్ఫామ్స్ ఏర్పాటు వచ్చిన విగ్రహాలన్నింటినీ కూడా మనం నిమజ్జనం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశాము. లాస్ట్ ఇయర్ 350 పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేశాము. మరి ఈ సంవత్సరం 500 వరకు రావడానికి అవకాశం ఉంది. మరి 9 గంటల లోపు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి తన ఇష్టవాహనమైన మూషిక వాహనంపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఊరేగారు. వరుస ఉభయదారులు విశ్వకర్మ వంశస్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల కాలక్షేప నిమిత్తం ఆలయంలో పేరు పొందిన కళాకారులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేరూరులో వకుళమాత ఆలయాన్ని పునర్నిర్మించాలని కోరుతూ శ్రీపీఠం మఠాధిపతి స్వామి పరిపూర్ణానంద నిరవధిక దీక్ష చేపట్టనున్నారు. తిరుపతి రూరల్ మండలం పేరూరులోని వకుళమాత ఆలయం శిథిలావస్థకు చేరుకున్న విషయం విదితమే. అంతేకాక వకుళమాత ఆలయం ఉన్న బండ రోజురోజుకి తరిగిపోతోంది. ఇన్ని పరిణామాలు జరుగుతున్నా టీటీడీ మాత్రం చోద్యం చూస్తోంది. పేరూరు బండపై ఆలయాన్ని పునర్నిర్మిస్తాం అంటూ టీటీడీ అధికారులు కాలయాపన చేస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లి వకుళమాత ఆలయ నిర్మాణంలో టీటీడీ ఎందుకు ఆలస్యం చేస్తోందో ఆ ఏడుకొండల వాడికే ఎరుక. తమకు జీవనోపాధి కల్పించి వకుళమాత ఆలయాన్ని నిర్మించండి అని పేరూరు వాసులు ఆలయ నిర్మాణాన్ని స్వాగతిస్తున్నప్పటికీ టీటీడీ మాత్రం వెనుకడుగు వేస్తోంది. వకుళమాత ఆలయాన్ని నిర్మించాలని బీజేపీ ఎన్నో ఉద్యమాలు చేపట్టింది. అంతేకాక పార్టీలకు అతీతంగా కూడా నాయకులు అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని పరోక్షంగా సంకేతాలు పంపినప్పటికీ టీటీడీ ఎందుకు జాప్యం చేస్తోందన్న ప్రశ్నకు అంతుచిక్కని సమాధానం. ఇప్పటికే పేరూరులోని వకుళమాత ఆలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద సందర్శించారు. తల్లి లేకుండా బిడ్డ జన్మించదు కదా. అయితే శ్రీనివాసుని తల్లి ఆలయ నిర్మాణంలో టీటీడీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని కిషన్ రెడ్డి, స్వామి పరిపూర్ణానంద అప్పుడే ప్రశ్నించిన విషయం విదితమే. బిడ్డ అష్టైశ్వర్యాలతో తులతూగుతూ తల్లి కనీసం ధూపదీప నైవేద్యానికి కూడా నోచుకోకపోవటం విచారకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు కూడా. పేరూరు వకుళమాత ఆలయ పునర్నిర్మాణం జరగకపోవడంతో ఆగ్రహించిన శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ఈ నెల 28 నుంచి నిరవధిక దీక్షకు శ్రీకారం చుట్టనున్నారు. ఆలయ నిర్మాణం జరిగే వరకు దీక్షలు కొనసాగుతాయని పరిపూర్ణానంద పేర్కొన్నట్లు సమాచారం. మరి స్వామివారి దీక్షలు ఎలాంటి ఫలితాలనిస్తాయో, టీటీడీ ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడక తప్పదు. మరి వినాయక నిమజ్జనం సందర్భంగా ఆదివారం తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు విరివిగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా 5వ రోజు సామూహిక నిమజ్జనం సందర్భంగా తిరుపతిలో పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక గాంధీపురంలో ఎస్కే బాబు ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి హాజరై పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎస్కే బాబు మాట్లాడుతూ
ప్రతి ఏడులానే ఈ ఏడు కూడా చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని, దీనిలో భాగంగానే అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీపురం యూత్ అమర్నాథ్ రెడ్డి, ప్రసాద్ బాబు, బాలాజీ, రావూస్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక మధురానగర్లోని ఉత్సవ కమిటీ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, దైవభక్తితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలనే ఉద్దేశంతో సుమారు 500 మంది పేదలకు అన్నదానం చేసినట్లు నిర్వాహకులు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, మధురానగర్ యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే స్థానిక శ్రీనివాసపురంలో శ్రీ బాలాజీ ఆటోస్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రతి ఏడులానే ఈ ఏడు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని నిర్వాహకులు హరిరాజు, నాగరాజు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా ఆటోస్టాండ్ యూనియన్ సభ్యులు చవితి వేడుకలను ఘనంగా జరపడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆటోస్టాండ్ యూనియన్ సభ్యులు సుబ్రహ్మణ్యం, సాయి, నిరంజన్, కృష్ణయ్య, ఆచారి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నిమజ్జనం రోజున 5వ రోజునటువంటి ఈ అన్నదాన సమాజానికి ముందు నిలబడి తాత్పర్యంగా అన్నదాన కార్యక్రమాన్ని పేదలందరికీ పంచుతున్నందు వల్ల చాలా మహానందంగా ఉంది. ఈ కార్యక్రమం ఈ విధంగా ప్రతి సంవత్సరము ఈ పురజనులందరూ జరుపుకోవాలని, వెల్లవేళలా కాణిపాక వినాయక స్వామి కరుణా కృపాక్షలు వీరందరూ పైన ఆస్వాదించి ఉండాలని మనసారా కోరుకుంటూ, ఫస్ట్ పండుగ అయిన శ్రీ వినాయక చవితి సంబరాల కోసం ఐదు రోజుల పాటు మేము ఘనంగా నిర్వహించాము. ఈరోజు ఆఖరి రోజు కావడం తరఫున ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. తిరుపతి పుర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఈరోజు శ్రీ గణపతి గారు కోరుకుంటూ, అలాగే స్థానిక బొంతాలమ్మ ఆలయం వద్ద బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయవాది ఇరుగు గురుస్వామి హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 500 మంది భక్తులకు అన్నదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రారెడ్డి, మునిబాల సుబ్రహ్మణ్యం, రఫీ, రాఘవరాజు, చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఇది భగవంతుడి మీద వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా తిరుపతి పట్టణ కోసం మా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తున్నా. నేను వాళ్ళ ఫ్రీగా చేస్తున్నాను. నన్ను చూస్తే ఏదో పెద్దగా భూతం పిశాచం పెద్దలు అడిగి నేను చేస్తాడు, మనకు చాలా డబ్బులు తీసుకుంటాడనే అభిప్రాయం అందరికీ ముందు ప్రజల్లో ఉంది. అది తప్పు. నా ఇంటికి రమ్మనండి, సగం రాత్రులు తలుపు పెట్టమనండి. ప్రజాసేవ కోసం తల్లిదండ్రులకి, ఎస్పెషలీ తల్లిదండ్రుల కోసం, చాలా నిరుపేదలైన వాళ్ళ కోసం ఎవడైనా సహాయం చేయమని అడిగితే నేను వచ్చేసి సిద్ధంగా ఉన్నాను. సర్వాంతర్యామి అయిన శ్రీనివాసుడు హనుమంత్ వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమల శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరువెంకటనాథుడు ఆదివారం ఉదయం హనుమంత్ వాహనాన్ని అధిరోహించి త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుడి అవతారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఈ అవతారంలో స్వామివారిని సేవిస్తే మంచి స్నేహితులు లభిస్తారన్నది ప్రతీతి. పట్టాభిరాముడి నమ్మిన బంటు హనుమంతుడు. శ్రీరామచంద్రుడికి పరమ భక్తుడైన హనుమంతుని భుజస్కంధాలపై కూర్చొని రాముల వారు త్రేతాయుగంలో రావణ సంహారం చేశారన్నది వాల్మీకి పురాణం ద్వారా తెలుస్తుంది. ఆదివారం ఉదయం నిత్య పూజల అనంతరం ఉస్తర్లను వాహన మండపానికి వేంచేపు చేశారు. అలంకార శోభితుడైన మలయప్ప స్వామిని హనుమంత వాహనంపై కొలువు తీర్చి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. హనుమంత వాహనధరుడైన స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. గజ, అశ్వ, వృషభ, పదాలి దళాలు అగ్రభాగాన నడువగా జియంగార్లు, వేద పండితుల మంత్రోచనలు, మంగళ వాయిద్యాలు, చెక్క భజనలు, కోలాటాలు, పండరి భజనలు, వివిధ వేషధారణలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ స్వామివారి వాహన సేవ ఆదంత్యం కమనీయంగా ముందుకు సాగింది. ఈ వాహన సేవా కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు, టీటీడీ ఉన్నత అధికారులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట గుదిబండగా మారిందని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం తిరుపతిలోని జీవకోన పార్వతీపురంలో ఎమ్మెల్యే వార్డు బాటను నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మహానేత ఆశయాలకు తిలోదకాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. డీజిల్ ధర, గ్యాస్ నియంత్రణతో పాటు ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని ధ్వజమెత్తారు.
ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని, మరో భారం మోసే పరిస్థితి ప్రజలకు లేదని తెలిపారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రయత్నాన్ని విరమించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ వార్డు బాటలో ఆ పంచాయతీ ఇన్ఛార్జ్ పెంచులయ్య, ఆ పార్టీ నాయకులు సిద్ధారెడ్డి, ఎంవీఎస్ మణి, బాబు యాదవ్, పుష్పా చౌదరి, పునీత, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వం ఈ రకంగా తీసుకురావటం అనే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. పెంచబోయేటువంటి ఆర్టీసీ ఛార్జీలు ఏమాత్రం పెరిగినా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం గతంలో గ్యాస్ ధరలు పెంచినప్పుడు రాజశేఖర రెడ్డి గారు 50 రూపాయలు సబ్సిడీని భరించినటువంటి సంగతిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం డీజిల్ ధరలు పెరిగినప్పుడు వ్యాట్ను తగ్గించి 23% డీజిల్ మీద వ్యాట్ను ఈ ప్రభుత్వం ఆదాయంగా పొందుతోంది. దాంట్లో నుంచి కొద్ది శాతం తగ్గిస్తే ₹1 కూడా ఛార్జీలు పెరిగేటువంటి అవకాశం లేదు. కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాట్ను తగ్గించకుండా ఆర్టీసీ ఛార్జీలు పెంచాలనేటువంటి ఈ ఆలోచనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. డీజిల్ ధర పెరిగిందన్న సాకుతో బస్ ఛార్జీలను పెంచితే సహించబోమని సిపిఎం హెచ్చరించింది. ఆర్టీసీ ఛార్జీలను పెంచడానికి రంగం సిద్ధమైంది. సోమవారం అర్ధరాత్రి నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ ఛార్జీల మోతను నిరసిస్తూ సిపిఎం నాయకులు ఆదివారం స్థానిక సెంట్రల్ బస్టాండ్ ఆవరణంలో ధర్నా నిర్వహించారు. పెరిగే ధరలకు హద్దే లేదు, పెంచేవారికి బుద్దే లేదు అంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు నాగరాజు, పురుషోత్తం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై వివక్షత చూపుతుందని ఆరోపించారు. డీజిల్ ధర పెరిగిందన్న సాకుతో బస్ ఛార్జీలను పెంచడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని ధ్వజమెత్తారు. ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచితే అదనంగా ప్రజలపై 300 కోట్ల భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో తిరిగే పల్లె వెలుగు బస్సుకు 25 కిలోమీటర్లకు రూపాయి, 25 కిలోమీటర్ల నుంచి ₹2 మేర ఛార్జీలు పెంచనున్నారని తెలిపారు. ప్రపంచ బ్యాంకు విధానాలలో భాగంగా ప్రభుత్వం కావాలనే డీజిల్, గ్యాస్, బస్ ఛార్జీలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని వారు విమర్శించారు. పెంచబోయే బస్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుబ్రహ్మణ్యం, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. కూలి కోసం, ఇతర వృత్తుల కోసం వెళ్లే వాళ్ళందరికీ కూడా చాలా తీవ్రమైన భారంగా ఉంది. అదే రకంగా కిలోమీటర్కి దాదాపు 7 పైసల నుంచి 14 పైసల దాకా ఆర్డినరీ సర్వీసులు, ఎక్స్ప్రెస్లు అని చెప్పేసి, డీలక్స్లు అని చెప్పేసి వాటన్నిటి కూడా పెంచడము, పెద్ద వాళ్ళు ప్రయాణం చేసే వాళ్ళకి మాత్రం ఛార్జీలు పెంచకుండా ఈరోజు సాధారణ వాళ్ళ మీద 300 కోట్ల భారాన్ని మోపడం అనేది చాలా దారుణమైన విషయం. దీనికి మేము ఒకటే సూచన చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఆర్టీసీ మీద దాదాపు వేలాది కోట్ల రూపాయలు పన్నులు వేస్తున్నారు. ఈ పన్నులను మీరు తగ్గించండి. ఆ రకంగా ఈరోజు ఛార్జీలు పెంచకుండా ఆర్టీసీని మనం నడుపుకోగలిగితే బ్రహ్మాండంగా ఆర్టీసీ ప్రజలకు సేవ చేయగలిగిన పరిస్థితి ఉంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి లాడ్జ్ అండ్ హోటల్స్ ఓనర్స్ అసోసియేషన్ వారు ప్రారంభించిన అన్నప్రసాదాల వితరణ నిర్విరామంగా కొనసాగుతుంది. గత 6 రోజులుగా జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అసోసియేషన్ వారు ప్రతిరోజు భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. 6వ రోజు ఎస్వి యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రాజేంద్ర ముఖ్య అతిథిగా హాజరై పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అతిథిని అసోసియేషన్ నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కత్తుల సుధాకర్, భీమాస్ రఘు, బాలకృష్ణారెడ్డి, మోహన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకి యాత్రికులందరికీ ఈ విధంగా అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చాలా అభినందించే విషయం. వారు ఈ విధంగా 10 సంవత్సరాలు చేసి 11వ సంవత్సరంలో చేస్తున్నందుకు వారిని ఎంతైనా అభినందించే విషయం, హర్షణీయము. వారు ఇదే విధంగా బ్రహ్మోత్సవాలకి కార్యక్రమం చేసి యాత్రికులు రంజింప చేయవాలని చెప్పేసి అలా చేయడం వల్ల వారికి దేవదేవుడు అన్ని ఆశీర్వాదాలు కలిగించాలని కోరుకుంటున్నాను. తిరుపతిలో చోరీలు పెచ్చుమీరిపోతున్నాయి. తాళాలు వేసిన ఇల్లు కనిపిస్తే చాలు చోరులు వారి చేతి వాటాన్ని ప్రదర్శించి అందినంత దోచుకెళ్తూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్న మునీంద్రబాబు స్థానిక మధురానగర్లో నివాసముంటున్నాడు. శ్రీవారి గరుడ సేవను తిలకించడానికి కుటుంబ సమేతంగా శనివారం సాయంత్రం ఇంటికి తాళాలు వేసి తిరుమలకు వెళ్లారు.
అదే అదునుగా భావించిన చోరులు ఇంటి తాళాలను ఇనుపరాడ్డు సహాయంతో బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. ఇంటిలోని బీరువాలో ఉన్న 10 సవర్ల బంగారు, 3 కేజీల వెండి, 15,000 రూపాయల నగదు, డిజిటల్ కెమెరా, పట్టు చీరలు చోరీకి గురైనట్లు ఇంటి యజమాని మునీంద్ర తెలిపారు. జరిగిన సంఘటనను ఈస్ట్ పోలీసులకు తెలియజేయడం జరిగిందని చెప్పారు. పోలీసులు క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకొని వేలిముద్రలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యాక్చువల్గా మనం వచ్చి కొండపైన గరుడ వాహనంకి వెళ్ళాము. తర్వాత మార్నింగ్ ఉదయం వచ్చి చూసేసరికి దొంగల పట్టి జరిగింది. అప్రాక్సిమేట్గా ఒక 6 lakhs దాకా టోటల్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ అండ్ క్యాష్గా కానీ అంతా కలిసి పోయింది. వినాయక చవితి నిమజ్జనోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆదివారం తిరుపతిలోని రఘునాథ్ రెడ్డి కాలనీలో యువకులు ఉట్లోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకుని కర్ర చేత పట్టుకుని యువకులు కేరింతలతో ఉత్సాహంగా ఉట్లోత్సవంలో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. ఒకరిపై ఒకరు పోటీ పడుతూ ఉట్టి కొట్టడానికి ఉవ్విళ్లూరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కిషోర్, భాస్కర్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక శ్రీనివాసపురం పోస్టల్ కాలనీ సంయుక్త ఆధ్వర్యంలో ఉట్లోత్సవాన్ని నిర్వహించారు. సుమారు 20 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టడానికి యువకులు ఒకరిపై ఒకరు పోటీ పడ్డారు. ఉట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్న వారిపై 4 వైపుల నుండి రంగునీళ్లు చల్లుతూ కేరింతలు కొడుతూ ఆనందించారు. ఈ కార్యక్రమంలో ఆ కాలనీ యువకులు దేవరాజులు, లక్ష్మీనారాయణ, సుబ్బయ్య, వెంకటముని, చలపతి, యువకిషోర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక అక్కారంపల్లెలో ఉట్లోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. సుమారు 15 అడుగుల ఎత్తులో అరటి బొందెకు కట్టిన ఉట్టిని కొట్టడానికి యువకులు ఉత్సాహం చూపారు. ఒకరిపై ఒకరు ఎక్కి ఉట్టి కొట్టి అందులోని నగదును దక్కించుకున్నారు. ప్రతి ఏడులానే ఈ ఏడు కూడా చవితి వేడుకలను ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందన్న నెపంతో డీజిల్ ధర పెంచి మోతమోగించిన యూపీఏ ప్రభుత్వం మరోసారి బస్సు ఛార్జీలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోంది. మూలిగే నెక్కపై తాటికాయ పడ్డ చందంగా ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న ప్రజలను ఈ ప్రభుత్వం మరింత ఇరుకున పడేసింది. ప్రజా వ్యతిరేక విధానాలతో విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వపు తీరుతెన్నులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పల్లె వెలుగు బస్సులపై కిలోమీటర్కు 6 పైసలు, డీలక్స్ బస్సులపై 10 పైసలు, సూపర్ లగ్జరీలపై 14 పైసలు చొప్పున పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. ఈ లెక్కన జిల్లాలో నెలకు 11.55 లక్షలు, ఏడాదికి 1.34 కోట్ల అదనపు భారం ప్రజలపై పడనుంది. అయితే ఈ భారమంతా పేద మధ్యతరగతి ప్రజలపైనే పడనుంది. వోల్వా, గరుడ, ఇంద్ర, వెన్నెల బస్సుల ఛార్జీలు మాత్రం పెంచకపోవటం గమనార్హం. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత ఏర్పడింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు. ప్రజాగ్రహ జ్వాలలను నియంత్రించడానికి ప్రభుత్వం ఎట్టి చర్యలకు సిద్ధమవుతుందో వేచి చూడాలి. గణనాథుని కృపతో చిన్నారులే వినాయక స్వామి వారి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారని ఇంజనీర్ గణేష్ ఓ ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి ఉత్సవాల్లో 5వ రోజైన ఆదివారం నగరంలో స్వామివారి నిమజ్జన కార్యక్రమం అత్యంత వేడుకగా జరిగింది. పుణ్య ప్రదేశంగా ప్రసిద్ధిగాంచిన తిరుపతి పవిత్రతను మరింత ఇనుమడింపచేసేలా నగరంలోని చిన్నారులు వినాయకుని మట్టి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి తిమ్మినాయుడు పాళెంలోని వినాయక సాగర్లో నిమజ్జనం చేసి తమ భక్తిని చాటుకున్నట్లు ఇంజనీర్ గణేష్ ఓ ప్రకటనలో వివరించారు. నిమజ్జనం చేసిన చిన్నారులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకుని సమాజానికి ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించినట్లు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి సుమారు 59,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 42 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి వెళ్లే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 16 గంటల సమయం దర్శనానికి పడుతుందని, దివ్యారామం దర్శనానికి వెళ్లే భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం రద్దు చేశారు. ఇక గదులు, ఆర్జిత సేవ టికెట్ల విషయానికొస్తే ఉచిత గదులు 3, 50 రూపాయల గదులు 7, 100 రూపాయల గదులు 2, 500 రూపాయల గదులు 4 ఖాళీగా ఉన్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుపతి గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి.
22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,978 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,850 రూపాయలు కాగా వెండి 1 కిలో ధర 63,770 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ ధర 68 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హనుమంత వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు, హరినామ సంకీర్తనలతో మారుమ్రోగిన తిరువీధులు, కర్పూర హారతులతో నీరాజనాలు పలికిన భక్తులు. వినాయక సాగర్లో ఏర్పాట్లు భేష్, విజయవంతంగా ముగిసిన సామూహిక నిమజ్జన మహోత్సవం. జిల్లాలో కూలీ పనుల సర్వేను పూర్తి చేయండి, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయండి. అధికారులకు జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఆదేశం. మట్టి విగ్రహాలను వాడుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. నిమజ్జన మహోత్సవ కార్యక్రమంలో శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.